హలో, అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మనుగూరు టౌన్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గోదావరి నదిని చూద్దామని ఈరోజు వచ్చాము. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి టెంపుల్ కూడా ఉంది పక్కనే గట్టు పైన. అయితే గోదావరి అయితే మనకు ఇప్పుడు చాలా నిండుగా పారుతుంది. దాని 33 అడుగుల గోదావరి అంటే భద్రాచలం దగ్గర 33 అడుగుల ఎత్తులో పారుతుందని చెప్పేసి మనకు వార్తల్లో వినిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా కానీ పైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్ట్ నుంచి ఏవైతే గేట్లను వదిలారో కాబట్టి ఈ ప్రవాహం ఇంతగా వస్తుందని అంటున్నారు ఇక్కడ స్థానికులు. ఏదేమైనా కానీ చాలా సముద్రంలాగా ఉంది. దగ్గర దగ్గర ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి అవతలికి పోవాలంటే దగ్గర దగ్గర 5-6 కిలోమీటర్లు ఉంటుందేమో సుమారుగా. ఇంత పెద్ద నదిని నేనైతే మొట్టమొదటిసారి చూస్తున్నాను. మామూలుగా అక్కడ చూసేవాళ్ళం మేము, ఎక్కడ బాసర సరస్వతి టెంపుల్ దగ్గర చూసాము, కానీ అక్కడ చిన్నగా ఉంటుంది. ఇది మాత్రం 5-6 అనుకుంటున్నాము, కానీ 5-6 కిలోమీటర్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ చూస్తుంటే అక్కడి వరకు చివరి వరకు చూడలేకపోతున్నాం మనం. కనుచూపు మీరలో కూడా కనిపిస్తలేదు. అంత ప్రవాహం నిండుగా పారుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి మనం ఈ చూడాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం అయింది. చూసాము, చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ టెంపుల్ చూస్తే కూడా టెంపుల్ దగ్గర పరిసరాలు కూడా చాలా ప్రకృతి రమణీయంగా ఉంది. చాలా బాగుంది, ఆహ్లాదంగా, మంచిగా, ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి రావడం వల్ల. ఈ పక్కనైతే అది కనిపిస్తున్నటువంటి పంప్ హౌస్ అంట. ఈ యొక్క భద్రాద్రి ప్లాంట్ ఏదైతే ఉందో, థర్మల్ ప్లాంట్ ఉంది కదా, ఆ ప్లాంట్ కోసము ఈ ప్లాంట్కు అవసరమైన వాటర్ని ఇక్కడ నుంచి ఎత్తిపోస్తారని అది పంప్ హౌస్ కట్టడం జరిగిందంట. ఏదేమైనటికీ ఇక్కడికి రావడం, ఈరోజు ఈ మన గోదావరి నదిని నిండుగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిని చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క విషయాలన్నీ మీతో పంచుకుందాం అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క వీడియో చేయడమైనది. ఇక్కడ చూస్తున్నట్లయితే అంత భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ టెంపుల్, సరస్వతి మాత టెంపుల్ అన్నీ చాలా మంచి ప్రకృతిలో కట్టడం జరిగింది. గోదావరి రోడ్డున చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళైతే బోట్లో వెళ్ళి ఏవైతే దొంగలు కొట్టుకొస్తున్నాయి అడవిల్లోంచి, ఆ దొంగలను కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు అవి తీసుకొని రావడం చిన్న చిన్న బోట్లలో. వాళ్ళ యొక్క ధైర్యానికి చాలా మెచ్చుకోవాలా. ఆ గోదావరిని చూస్తుంటేనే మనకు భయం అవుతుంది, కానీ వాళ్ళు చిన్న చిన్న బోట్లలో వెళ్ళి ఏవైతే దొంగలు వస్తున్నాయో వాటిని, ఎండిపోయిన దొంగలను తీసుకొని రావడం అయింది. ఈ యొక్క విషయాలన్నింటినీ మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ.